కార్తీక దీపం సీరియల్ మరో సరికొత్త మలుపుతో మీ ముందుకైతే వచ్చేసామండి. చాలా పెద్ద ట్విస్ట్ అయితే రాబోతుంది. ఇక సైదులు భార్య, అదే పారిజాతం చంపించేసిన సైదులు భార్య వస్తుంది. సైదులు భార్య రావడంతో గుండె పగిలే నిజాలు బయటపడిపోతాయి. ఇక పారిజాతానికి జోష్నకి దిమ్మదిరికి షాక్ ఎదురవబోతుంది. మరి సైదులు భార్య ఎలా వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, ఏం చెప్పింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక శివనారాయణ జోష్న ప్రవర్తనతో విసిగిపోతాడు. నాన్న, మీరే కంగారు పడకండి, జోష్న విషయంలో కార్తీక్ చూసుకుంటాడని చెప్తూ ఉంటాడు. అలా ఇక అక్కడ సర్ది చెప్పుకుంటాడు. ఏంటి మరదలా, ఇంకా ఆ షాక్లోనే ఉన్నావా ఏంటి, జోష్న అన్న మాటల గురించి బాధపడుతున్నావేంటి అని చెప్పి కాస్త కూల్ చేసి, నువ్వు ఆ విషయంలో పెద్దగా పట్టించుకొని అవసరం లేదు, తను అన్న ప్రతి మాట నిజమే కదా. ఏంటి నిజం, నువ్వు నా మరదలివి, అది నిజం. ఇక భగవంతుడు మన ఇద్దరికీ రాశాడు, కాకపోతే మధ్యలో ఇక కాస్త తలరాతని అతడు తిప్పాడంతే, అంతకు మించి ఏం కాదు అని చెప్పేసి భార్యని కూల్ చేసుకుంటాడు కార్తీక్. అయితే అక్కడ గట్టిగానే షాక్ ఇస్తాడు. ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇక లోపలికి వచ్చిన తర్వాత పారిజాతం అయితే జోష్న మీద విరుచుకుపడుతుంది. ఎందుకే రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు, ఎందుకే వాళ్ళ ముందు ఎందుకలా నోరు పారేసుకుని వాళ్ళందరి ముందు నిన్ను ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు, అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు, నువ్వు చెయ్యాలనుకున్నదేంటి, నువ్వు చేసేదేంటి, కొంచెమైనా అర్థమవుతుందా. నిన్ను కనకపోయినా వాళ్ళు నిన్ను కన్నవాళ్ళుగా పెంచుతున్నారు, వాళ్ళకి తెలియకపోయినా మనకి తెలుసు కదా, అప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏంటి గ్రాని, నువ్వు నన్ను తగ్గి ఉండమంటున్నావా, తగ్గి ఉండమండం లేదే, వాళ్ళ మనసు గెలుచుకోమంటున్నాను. రోజు రోజుకి వాళ్లకు దీప దగ్గర అవుతుంది, నువ్వు దూరం అయిపోతున్నావని చెప్పి ఇక చాడామాడ తెగ తిడుతుంది పారిజాతం. అయితే కూతురు పరిస్థితి తలుసుకుంటూ ఇక సుమిత్ర కూడా బాధపడుతూనే ఉంటుంది. తన కూతురు ఎందుకు ఇలా మారిపోతే అర్థం కాని అయోమయం పరిస్థితిలో. ఈలోగా ఇక్కడ చూస్తే పారిజాతం బయటకు వచ్చేసరికి, నీ ప్రభావం నా మనవరాల మీద చాలా కనిపిస్తుంది, అసలు నువ్వు ఎందుకు దాన్ని ఇలా తయారు చేశావు, దాని భవిష్యత్తుని నాశనం చేయాలనే కదా, అసలు ఈ శివనారాయణ మనవరాలికి భవిష్యత్తే లేకుండా చెయ్యాలని ఇక జోష్నని ఎలా తయారు చేశావు. కానీ ఇక ముందు జోష్న మేము చెప్పినట్టు వినకపోతే ముందుగా ప్రభావితం అయ్యేది నువ్వే, ఇక నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అంటూ అక్కడ శివనారాయణ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు పారిజాతానికైతే. ఇక్కడ చూస్తే కావేరి అయితే తన భర్త శ్రీధర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నాం, ఏముంది, నాన్న ఈ మధ్యకాలంలో పెద్దమ్మ విషయంలో బాధపడుతున్నారు, అంటే నాన్న అక్కడికి వెళ్ళిపోతాడా ఏమో, కానీ పెద్దమ్మ విషయంలో చాలా బాధపడుతున్నాడు, అసలు ఏం అర్థం కావడం లేదు. ఏం భార్యవమ్మ, నిజంగా నువ్వు పెద్దమ్మ చాలా గ్రేట్ తెలుసా, నాన్నని అలా క్షమించారంటే, నాన్న తప్పు చేసినా నాన్న సంతోషాన్ని కోరుకునే మీ ఇద్దరు లాంటి భార్యలు దొరకడం అదృష్టం. ఎవరైనా మరో భార్య ఉంటే ఆ భర్త మీద కేసులు పెట్టి ఇక ఆ భార్యను విడిపించి తన భర్తని తను దక్కించుకోవాలని చూస్తారు ఎవరైనా, కానీ పెద్దమ్మ అలా చేయకుండా తన భర్తని నీకు వదిలేసింది. నువ్వు కూడా నాన్న పెద్దమ్మతో మాట్లాడినా, ఆ కుటుంబం గురించి పట్టించుకున్నా, ఆ కుటుంబంతో కలిసి ఏం చేసినా సరే నీ సొంత అక్కే అనుకుని నువ్వు కూడా సరిపెట్టుకుని ఇక దేన్ని తప్పు పట్టకుండా చాలా ప్రేమగా ఉంటున్నావు, నిజంగా గ్రేటు. అది తప్పు జరగకముందు ఆలోచించుకుంటే ఇంకో రకంగా ఉండేది, కానీ తప్పు జరిగిన తర్వాత ఇలా సరిపెట్టుకుని ఉండడం కూడా గ్రేటే కదా అని చెప్పేసి తన తల్లితో చెప్తూ ఉంటుంది. ఏమో జీవితాలు ఎటు మారబోతున్నాయో అని కాస్త బాధపడుతూనే ఉంటుంది కావేరి అయితే. ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది, రోజులు గడుస్తూ ఉంటాయి. క్షణక్షణం రకరకాల మలుపులతో కథ తిరుగుతూ ఉంటుంది. ఊహించని విధంగా ఒకరోజు పారిజాతం అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని ఉంటారు. అలా ఉండగానే పారిజాతం గారు అంటూ గట్టిగా ఒక పిలుపు వినిపిస్తుంది. ఎవరు ఎవరు ఇక్కడ నన్ను పిలిచేవాళ్ళెవరు అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఈలోగానే ఆ వ్యక్తి లోపలికి రానే వస్తుంది. ఎవరు నువ్వు, ఎందుకు నన్ను పిలుస్తున్నావు, నా కోసం ఎందుకు వచ్చావు, ఏంటి, అవునులే నేనెవరో మీకెలా తెలుస్తాను, ఎవరమ్మా నువ్వు, ఎందుకొచ్చావు, పారిజాతం కోసం ఎందుకొచ్చావు, మళ్ళీ ఏం చేసింది
మళ్ళీ ఏం చేసిందా? అంటే ఈవిడ గారు చేసినవన్నీ మీకు తెలిసిపోయాయా? ఈవిడ గారు చేసినవి అంటే ఎవరు నువ్వు? నేనేం చేశాను? నేనేం చేయలేదు. నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్ళిపో. అయ్యో పారిజాతం, ఎందుకు కంగారు పడతావు? ఆవిడెవరో నీ జాతకం తెలిసిన ఆవిడలా ఉంది. కాస్త నీ జాతకాన్ని విననివ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే. ఈలోగానే ఇక ఏంటి, గుర్తుపట్టలేదా ఇంకా నన్ను అని చెప్పి అంటూ ఉండగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. నేనెలా తెలుస్తానులే, నేనెవరనుకుంటున్నావు? నువ్వు చంపించేసిన సైదులు భార్యని. ఏయ్, ఎవరు నువ్వు? నేను చంపించడమేంటి అంటూ షాకింగ్ అయిపోతూనే ఇక ఒకసారే వెళ్ళు, నువ్వెవరో నాకు తెలీదు. ఏయ్, ఏంటి నువ్వు? నా భర్తని చంపించేశావు, ఈ ఇంటికి తీరని ద్రోహం చేశావు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, మీకు నిజం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్తాను. ఈవిడ ఈవిడ మనుషుల్ని చంపించే ఒక రాక్షసి. నా భర్తని చంపించేసింది. నా భర్త ఒక దుర్మార్గమైన పని చేసి తన ప్రాణాలే వదులుకున్నాడు, కానీ ఆ పసిపాపని మాత్రం చంపలేదు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు అని చెప్పి అంటూ ఉండగానే, మీరు నటించింది చాలు. ఇక మీ నటనకి ఇక్కడ ఎవ్వరూ భయపడేవాళ్ళు లేరు. బయటికి వెళ్ళిన తర్వాత నన్ను చంపించేస్తారా? చంపించేయండి, ఏం పర్వాలేదు. కానీ నిజం నేను ఇప్పుడు చెప్పే తీరుతాను. ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను మీకోసం. నా భర్తని చంపించి నన్ను, నా పిల్లల్ని అనాథల్ని చేసిన మీ గురించి వెతుకుతూనే ఉన్నాను. ఈ రోజుకి దొరికింది అవకాశం, ఎందుకు వదిలిపెడతాను? మీరు ఈ ఇంటి వారసురాల్ని నా భర్త చేతికిచ్చి చంపేయమని చెప్పారు. మీ వారసురాల్ని ఈ ఇంటి వారసురాల్ని చేశారు. ఆ రోజు నా భర్త ఫోన్ చేస్తే నేను కూడా అక్కడికి వచ్చాను. నా భర్త చేతికి మీరు బిడ్డని ఇవ్వడం, ఇవన్నీ కూడా నేను కూడా చూశాను. నా భర్త బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక నా భర్త బిడ్డని అక్కడ పెట్టేసి వచ్చేస్తాడు అనుకున్నాను. డబ్బుకి కక్కుర్తి పడి నేను కూడా ఏమీ అనలేకపోయాను. నా భర్త కూడా ఒక తాగుమోతు కాబట్టి నా మాట వినే పరిస్థితిలో లేడు. డబ్బు వస్తుంది కదా అని అనుకున్నాను. నా పిల్లలకు ఒక భవిష్యత్తు వస్తుంది అనుకున్నాను, కానీ ఒక బిడ్డకి అన్యాయం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. అందుకే నా బ్రతుకు ఇలా అయిపోయింది. ఆ బిడ్డని నా భర్త చంపకుండా ఒక బస్టాండ్లో వదిలేస్తే ఒక అతను ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. అతను ఎవరో కూడా నాకు తెలుసు, కానీ ఆ తర్వాత పరిస్థితులేంటో నాకు తెలియదు. అతన్ని ఫేస్ మాత్రమే చూశాను నేను. కానీ నా భర్తని నిర్దాక్షిణ్యంగా చంపేశావు. ఆ లారీ డ్రైవర్ని పట్టుకుని అందరూ కలిపి కొట్టి పోలీసులకు అప్పచెప్పారు. నీకు ఆ విషయం తెలియదు, వాడు నిజం చెప్పలేదు. కానీ ఇక నా భర్తని ఎందుకు చంపావు, నేనెవరికి చెప్పను అంటే వాడు అప్పుడు నిజాన్ని బయట పెట్టాడు. మీకోసం వెతికాను. హాస్పిటల్లో అడ్రస్ కూడా అడిగితే అడ్రస్ విషయంలో కూడా కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయారని నాకు అర్థమైంది. మీరెవ్వరూ తెలియలేదు, కానీ డబ్బుకి కక్కుర్తి పడి నా భర్త చేస్తున్న పనిని అడ్డుకోకుండా ఉండడం కారణంగానే ఆ బిడ్డని అనాథని చేసిన పాపానికి నా బిడ్డలు జీవితమంతా అనాథలైపోయారు. తండ్రి లేని బ్రతుకుతున్నారు. ఇక మీరు చేసిన పాపం పండింది కాబట్టే ఇప్పటికీ మీ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. సార్, అమ్మా, మీరు నన్ను క్షమించాలమ్మా. ఈ ఇంటి మనవరాలుగా పెరుగుతున్న ఇక ఈ బిడ్డ మీ వారసురాలు కాదు, కానీ మీ వారసురాలు బ్రతికే ఉంది. ఇదంతా ఈ పారిజాతం మిమ్మల్ని మోసం చేసి తన మనవరాలు, తన కొడుకు, కూతుర్ని తీసుకొచ్చి ఇక మీ వడికి చేర్చి మీ వడిలో పెరగవలసిన బిడ్డను చంపించేయాలని చూసింది. కానీ ఎక్కడో నా భర్త జాలి తలిచి ఆ పాపను చంపకుండా వదిలేయడం కారణంగానే ఈ రోజుకి కూడా మీ బిడ్డ ఎక్కడో ప్రాణాలతో బ్రతికే ఉంది అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. ఒక్కసారే పారిజాతం అలాగే ఇక జోష్నకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురైపోతుంది. కుప్పకూలిపోతాడు శివనారాయణ. పారిజాతం చేసిన మోసానికి ఇక సుమిత్ర, దశరథకి కూడా ఇక దెబ్బకి షాక్ అయితే ఎదురైపోతుంది. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. అలా గుండె పగిలే నిజమైతే బయటపడుతుంది.
మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా జరగబోతుంది. ఇలా జరిగి దీపే ఆ ఇంటి వారసురాలని తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్